అన్నా అని చెప్పి దండం పెట్టినందుకు అందరికి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. మంచిగా ఉండాలారా, మీరు మంచిగా ఉండాలని చెప్తుంటే ఏమన్నా టార్చర్ చేసేస్తుంది. అన్న వీళ్ళు ఒక్క మాట వింటలేరు, నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. వీళ్ళకి తెచ్చి నేను వద్దురా పనికి వద్దు, నువ్వు ఇన్నే ఉండు, నువ్వు లేని నేను ఉండలేను అని అట్లా బాండింగ్ ఉంది. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. మసాలా అయినా కానీ మీతోనే ఉన్నాడు, మీతోనే తిండి అన్ని మీతోనే కదా. మీకే మంచిదిరా. అరే మీ ఎవరైనా వస్తే మనకి ఒక రెస్పెక్ట్ ఉండాలా, ఒక ఇజ్జత్ ఉండాలి. అన్నా అని చెప్పి దండం పెట్టినందుకు అందరికి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నాకు ఏం లాభం ఉందిరా, ఓడతారైనా నాకు చెప్పు. నేను చేసుకోలేనా, నేను ఉండలేనా? అసలు నాకు ఈ రూమ్ ఎందుకురా, నాకు ఇల్లు లేదా? అరే మీరు మంచిగా ఉండాలారా, మీరు మంచిగా ఉండాలని చెప్తుంటే టార్చర్ చేసేస్తున్నా అన్నట్టు అవుతుంది. ఈ బట్టలు ఏందిరా, ఈ బట్టలు ఇట్లనేనా? ఈ బట్టలు ఓవరివి అదే నేను అందుకే కామేస్తున్నా, బయటికి రాని ఫస్ట్, అది కానీ బయటికి రాని. అరే ఒకరు ఎవరైనా ఇంటికి వస్తుంటే మంచి వాసన రావాలరా, బట్టల్లో ఎండిపోయి అది ఏమంటారు మసి అయిపోయిన వాసన వస్తుంది. ఒకటి చెప్పాలన్నా, అరే ఎట్లుంటదిరా? అరే మనం ఇంత ఒక ప్రొఫెషనల్ ఉన్నాం, ఒక మంచి ఫీల్డ్ ఉన్నాం. క్లీన్ రూమ్ చూస్తే అన్ని కుప్ప అన్ని ఒక జాగాలో. అరే ఇంటికి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళిపోయినా? మనిషికి ఒక మాట చెప్తా ఏనో నేను చెప్తా. ఇంటికి కళ రావాలన్నా, డబ్బులు రావాలంటే మనం నీట్ ఉండాలి. కుర్కురే అవన్నీ అట్లా డైలీ నేను దీపం పెట్టిస్తాను. వీడేమో ఆడ పోయి ఆడ వంటనో ఏమని అంటే నేను ఆడ చేసి వస్తున్నా, నేను ఈడ లేదన్నా మండే ఏం మండే నేను రోజు పెట్టించేటోని, నేను డైలీ పెట్టిస్తాను. అన్న వీళ్ళు ఒక్క మాట వింటలేరు, నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. వీళ్ళు ముంగడ చెప్పు, ఈయన వింటారని ఒక మాట చెప్పి ఒక మాట వింటారు. నువ్వు ఉన్న అన్నా ఇది అంతా కదా, నువ్వే నెత్తిని ఎక్కించుకున్నావు అన్న. నువ్వు చెప్తావు, నువ్వు చెప్పినంత సేపే వింటారు, నువ్వు చెప్పినంత సేపే వింటారు. తర్వాత ఒక్కడని వింటాడా చెప్పు, ఒక్కడని వింటాడా? నేను ప్రేమతోనే చూసుకుంటాను. ఒకటి నేను ఏంటంటే వాళ్ళతో కలిసిపోయి ఓన్ పక్కన అంటారా, ఓన్ పక్కన వంట చెప్పు అనుకుంటాడు. కాలేసి నా మీద కాలేసి అన్న ఒకడు ఎట్లా అంటే నడు ఆడనాడు అట్లా. నేనా ఇంటి మనిషిలాగా చూసుకుంటాను. వాడు నీ పక్కన పండుకుంటాడు, ఆయన పక్కన పడుకుండేది నీ పక్కన పడుకున్నాడు. అంత పెద్దవాడు అయిపోయింది. కాలేసి అనుకుంటాడా అని వాడు ఏడింటాడు. వీడు ఫోన్ షాప్లు ఉంటుండే, వీటికి తెచ్చి నేను వద్దురా పనికి వద్దు, నువ్వు ఇన్నే ఉండు, నువ్వు లేని నేను ఉండలేను అని అట్లా బాండింగ్ ఉంది. ఎట్లుంటావురా నాతో? ఒక టైంలో పక్కన వండుకోటోడు నాకే నూకేస్తుండు తెలుసా. బర్త్డే ఉందని బిర్యానీ తెప్పించినావు. ఇంట్లో ఏ వస్తువులు ఉండరు, ఏ ఉన్నా రాత్రికి బిర్యానీ కావాలా. నిన్న రాత్రికి బిర్యానీ తిన్నారు, అందుకు నేను పొద్దున ఇక్కడ దాకా ఉరిపించిన. ఎందుకు ఉరిపించిన? బిర్యానీ తిన్నందుకు. ఎందుకు? బిర్యానీ తింటే ఏమైతుంది చెప్తా. బిర్యానీ తింటే ఏమైతుంది? చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. మసాలాలు డైలీ బిర్యానీ తింటే కథ టేస్ట్ బాగుంటది. అరే విసుకొస్తలేదా అరా మీకు? ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఏమైంది? ఏమైంది చెప్పు. కార్పొరేటర్ పోస్ట్ చేసి వచ్చిండు. ఇప్పుడు వీళ్ళ మమ్మీ మన దగ్గర వదిలేసిపోయింది. మాకు అవసరం లేదు వీడు ఉండని.
అయినా కానీ వాడు మంచిగా ఉంటే చాలు, మీ దగ్గర ఉంటే చాలు అని చెప్పి వాళ్ళ మమ్మీ వదిలేసిపోయి. వీడ ఎట్లుండే తెలుసా, వీనికి ఎంత తిట్టినా ఏం చేసినా ఏడవాడు. వీని ఎంటికలు కట్ చేస్తా అంటే ఏడుస్తాడు. హీరో అరను ఇప్పుడుకెళ్ళి నాకు మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో మీద నమ్మకం లేదు. నా దగ్గర ఎవరైతే ఉందాం అనుకుంటారో గుండు వేసుకున్నాడు. ఎందుకంటే పూరిలో నేను కలబడుతుంది. దీనివల్ల నా పేరు ఖరాబ్ అవుతుంది. ఒక్కొక్కళ్ళకి చిప్పు తీసుకొని కొడతా, ఎవరైనా మేడతారైనా మాట్లాడు. అరే అన్న పద్ధతి కాదన్న, అన్న ఇక్కడ సంపాదించుకొని వస్తారు. ఫేమ్ కాగానే ఎవరైనా మెసేజ్ చేయగానే రిప్లై. నేను ఒక మాట చెప్తా, ఈ ఏజ్ లా చిన్న చిన్న ఎట్లా అయిపోయారు అంటే చెప్పలేం, అట్లాంటి పరిస్థితులు తెస్తారు. తెలివిలు ఉన్నాయి. నేనేమంటున్నా, దీనివల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది. మీరు మంచిగా ఉండాలి. ఎవరికి పేరు ఖరాబ్ అవుతుంది? ముందు నాకే తిడతారా, ఏదేమున్నా నాకే. కొంతమంది ఏడుస్తారు, నాకే తిడతారు. మీరు ముగ్గురిది ఏడుంటారు, మీరు ఏడుంటారు చెప్పుర్రా. అదే వద్దురా, కామెడీలోనే తీయాలరా, కామెడీలోనే మాది ఇస్తా చూడు. ఈడ ఓరోరు ఉంటారు. చెప్పురా, టక 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 చెప్పురా, చెప్పురా. నేను అఫ్రోజాన్ రాకేష్ వాళ్ళు ఉండరు. మీడ వండుకోడు ఎవరు? ఇమ్రాన్ అన్న, నేను అఫ్రోజాన్ రాకేష్ ఈడ వండుకుంటారు. నీట్ ఉండాలా లేదా? ఇమ్రాన్ అన్న పైన వండుకోవచ్చు, ఏడొచ్చి వంటారు కింద. ఎందుకు ఎందుకు చెప్పు. ఓడు ఏం చేస్తాడు, ఏడ అమ్మేస్తాడు, ఏడ ఎత్తుకోపోతాడు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర. అంత టెన్షన్ సిచ్యువేషన్. ఇక ఇక ఇక్కడ వీనికి ఇల్లు ఉంది, మా ఇంట్లో వచ్చి ఛార్జింగ్ ఒకటి నెక్లెస్ రోడ్ అని, ఒకటి రాత్రి కానీ, ఒక టిఫిన్ అంటాడు. అరే మీరు రాత్రి పూట బిర్యానీ లేదు, మీకు నిద్రలు ఉండవా? డైలీ అన్నం, ఇగో బియ్యం సంచి, తిన్నికి గిన్నెకి అన్ని ఉంటాయి. వండుకోనికి తిండికి అంత బద్దకం ఎందుకు నాకు ఎప్పుడు. ఇల్లు అన్నాక నీట్ ఉండాలన్న. వైట్ రైస్ తినరా? బిర్యానీతో పుట్టిల్లు. ఒక నెలలా ఏమేమి తిన్నావు ఇక్కడ చెప్పు. బయట తిండి ఏమేమి తిన్నావు? నేను టకటక చెప్తాను ఏమేమి తిన్నావు. వద్దన్నా. అరే మీకేమైనా అయిపోయిందనుకో హాస్పిటల్ చుట్టూ తిరగాల. అరే మీరు ఉండి నాకు ఎవరికైనా, అరే మీరు అందరు ఎట్లా వచ్చిర్రా నాకు టకటక చెప్పు. నువ్వు ఎట్లా వచ్చినావు, ఎట్లా వచ్చినావు చెప్పు. అది చెప్పాను ఇక ఎట్లా వచ్చినావు, ఎట్లా వచ్చినావు చెప్పురా, టకటక చెప్పు. ఎట్లా వచ్చినావు? మేము పిలిచినామా? ఎందుకు వచ్చినావు? పనికి. నువ్వు చెప్పురా. ఎట్లా తెలిసిరా? నువ్వు వచ్చినావు, నువ్వే వచ్చినావు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఈడ ఎన్ని రోజులు నుంచొని ఉన్నావు? 20-25 days, 1 month. 1 month ఈడ నుంచొని ఉన్నావు. వస్తావని నాకు అవసరం ఉందా ఎవరికైనా నేను పెట్టుకోనికి? అయినా కానీ మీతో ఉంటున్నా కదా. నాకు ఏడున్నా నమ్మకు రిమార్కులు రావద్దు. మీ పని మీరు చేసుకోవాలా. మీరు ఉంటారు, మీరు నీట్ పెట్టుకోవాలి. ఎవరైనా వస్తుంటే మంచి వాసన కావాలి. ఈడేమొస్తుంది, మసి పాత పచ్చి అయిన బట్టలు అట్టనే పెట్టిన స్మెల్ వస్తుంది. ఎట్లుంటుంది? ఎవరైనా వస్తే రెస్పెక్ట్ ఉండాలి కదా. నేను ఇంత 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 చేస్తా, ఇది చేస్తా, ఇమ్రాన్ వాళ్ళ రూమ్ పోతే వాసన వస్తుంది అంటే ఎట్లుంటాయి? ఇగో ఇన్ని బట్టలు. అరే బయట నుంచి గెస్ట్ వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళకి మన అదే నాకు మీతో ఏమన్నా లాభం ఉందా ఎప్పుడు? అయినా కానీ మీతోనే మీతోనే తిండి అన్ని మీతోనే కదా. నేను ఒక్కొని స్వార్థంగా తింటానా? మీరు అందరు తింటారా? ఏడమంటా నేను అవురా కిందనే ఏడమంటా నేను. వాడు నేను అంటాం కదా. చెప్పు రాకేష్ అన్న. నేను అలా చెప్పచ్చు. నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు? అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు. అట్లుంది. నువ్వే చెప్పు, నేను చెప్పే అవసరం ఒక టైంలో స్టార్టింగ్ లో వీడు వచ్చినప్పుడు చూపిస్తా, వీడు వచ్చి నా యాక్టింగ్ చూపిస్తాను.
నేను ఇట్లా వచ్చిన అనుకో రూమ్ నుంచి, స్టార్టింగ్ లో ఇప్పుడు నేను చూపిస్తా ఆగు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లేకపోతే కూర్చొని లేస్తాడు, లేచి కూర్చొని ఇగో ఇట్లా ఉంటాడు, పడుకున్నా ఉంటాడు. రైట్. మళ్ళీ ఏమని చెప్పినాం అనుకో అంటే మంచి బోర్ అయిపోతుంది పని, ఒక బద్ధకం, అది ఒక గణేట్రాయి లేపినట్టు అయిపోతుంది. ఇక నీదేంద్రా చెప్పు, నీళ్ళు పెట్టుకోవాలా? మీకే మంచిదిరా. అరే మీ ఎవరైనా వస్తే మనకి ఒక రెస్పెక్ట్ ఉండాలా, ఒక ఇజ్జత్ ఉండాలా. వీనికి ఇల్లు కాదు, ఇగో ఇదే ఛార్జింగ్, వీని డ్యూటీ అంతా ఒకటి ఛార్జింగ్ పెట్టుకోనికి వస్తాడు. ఏం తిన్నారు? బిర్యానీ తిన్నారు నిన్న రాత్రికి. ఎక్కడ దాకా ఉరిపించిన అడుగురి చెప్పురా. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుతుంది? ఉప్పల్ స్టేడియం ఎందుకు? బిర్యానీ డైలీ ఒక్కరోజుగా డైలీ తిని లోపల మొత్తం ఖరాబ్. ఏమైనా అయిందనుకో హాస్పిటల్ చుట్టూ నేను తీసుకొని తిరగాలి. ఏజ్లో ఎంతరా నీ ఏజ్ ఎంత? 20 అన్న. నీది ఎంత? 21. 21. నీది? 20. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఏ కాలేజ్? తపస్సా. ఇట్లా వచ్చినావు? అన్న ఫోన్ చేసి డైలీ వచ్చి వీడియోలు తీసుకొని పోతుండే. సర్పంచ్ నేను ఈ వీడియో తీయకపోతే నాకు నాశనం పట్టిస్తారు వీళ్ళు. సర్పంచ్ కసి కసి చూపుల వాడే నా సర్పంచి. ఈయన మా సర్పంచ్ సాబ్, మా ఆఫీస్ కి చాలా కీలకమైన అంటే ఒక డేంజర్ మనిషి అనమాట. ఈయనకి ఏంటంటే ఏ బాడీ మీద ఏం కొట్టినా ఏం ఫరవర్. ఎంటికలు కడిగేస్తా అంటే కథం ఏడ్చుడు, చిన్న పిల్లలాగా ఏడుస్తాడు. ఇది నా ప్రాణం వీడు. ఎట్లా చెప్పురా, నీ గురించి చెప్పురా. చెప్తాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు అని చెప్తున్నారు. ఎవరు వచ్చింది చెప్పు. కేపెన్న దగ్గర నుంచి వదిలేసి ఎందుకు వచ్చి అది కూడా చెప్పరా నాయనా? శ్రీశైలంలో ఉండేవాడు, దాని తర్వాత నుంచి వచ్చేసి ఈడ చెప్పు, సుబ్బు. చెప్పు. అది చెప్పు. శ్రీశైలం నుంచి ఎట్లా వచ్చింది చెప్పు. ఇక రారా, ముందుకు రారా. శ్రీశైలం నుంచి పక్కన నాకు అందరు అడుగుతాను అక్కడ. వాడు రాకేష్ గారు ఇక్కడ లేకుండా అన్న శ్రీశైలం ఎందుకు? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. హైదరాబాద్ ఎందుకు కనబడుతుంది? ఏమైందన్నా? వాడు చేతి తక్కువ చేసినా ఎక్కువ చేసినా చెప్పు. నాకి చెప్పు. నేను వాళ్ళు ఏమనుకుంటారంటే వీడియోల కోసం వచ్చిందా? తెలుసా వీడియో కోసం వచ్చిండు.